హాయ్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏదైతే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చిందో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. నేను కొన్ని బిజీ కారణంగా మన ఛానల్ అయితే ఈ నోటిఫికేషన్ చెప్పలేకపోయాను. ఇది లాస్ట్ డేట్ 22/2/2025 అర్ధరాత్రి 11:59 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. 10th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి గ్రూప్ డికి సంబంధించి ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ అప్డేటు 3/2/2025 వచ్చింది. ఇప్పటికి మీరు చదువుంటే ఓకే, ఒకవేళ ఇన్ కేసు చదవలేకపోతే ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇందులో ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే వీళ్ళు కొంతమంది క్యాండిడేట్స్ దగ్గర నుంచి రెఫరెన్స్ తీసుకొని వీళ్ళు కొన్ని డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 8/2024 గ్రూప్ డి ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి కొన్ని సలహాలు ఉన్నాయి. అలాగే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఇందులో క్లారిఫై కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఏ ట్రేడ్ అయినా సరే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక కార్పెంటర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఫిట్టర్ కానివ్వండి, డీజిల్ మెకానిక్ కానివ్వండి, ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా కానివ్వండి, మీరు రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసి ఉంటే అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ చేసి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి CCIA కింద అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళు కేవలం NCVTలో మాత్రం చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అంటే రైల్వే అప్రెంటిస్షిప్లు అన్నీ కూడా దాదాపు అన్నీ NCVTలోనే ఉన్నాయి. ఇన్ కేసు మీ సర్టిఫికేట్ NCVTలో లేనట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్, అంటే ఎలిజిబులే కానీ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్లోకి రారని చెప్పేసి చెప్తుందనమాట. ఇక థర్డ్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసి ఉన్నారో వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు సర్టిఫికేట్ నెంబర్ కానివ్వండి, అలాగే మార్క్స్ కానివ్వండి, ఫుల్ డీటెయిల్స్ కానివ్వండి చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసి 22/2/25కి రిటర్న్ ఎగ్జామ్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు కూడా ఈ నోటిఫికేషన్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ వాళ్ళ కింద అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఎగ్జామ్ డేట్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. సర్టిఫికేట్ డీటెయిల్స్ దగ్గర ఎగ్జామ్ డేట్ ఎంటర్ చేస్తే సరిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.